హుజూర్ నగర్ సమ్మె తేదీ మాత్రమే వాయిదా. కార్మికుల పోరాటం కాదు. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి. బీజేపీ 10 సంవత్సరాల పాలన కాలంలో 16,35,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు, సంస్థలకు పన్ను మాఫీ రూపంలో లబ్ధి చేకూర్చారని, ప్రభుత్వ విద్య, వైద్యం, గ్రామీణ ఉపాధి హామీ, ఐసిడిఎస్ పథకాల వార్షిక బడ్జెట్లలో కోతలు పెట్టడం జరిగిందని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి విమర్శించారు. హుజూర్ నగర్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావు గారికి వర్తక సంఘం అసోసియేషన్ అధ్యక్షులు అయ్యప్పకు సమ్మె నోటీసులను ఇచ్చిన అనంతరం కార్మికులతో రోషపతి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అవి ఇవ్వకుండా మర్చిపోయి ప్రజల ఆస్తిగా ఉన్న రైల్వే, రోడ్డు, ఎయిర్లైన్స్, రోడ్డు మార్గం, బిఎస్ఎన్ఎల్ తదితర మౌలిక రంగాలు ప్రైవేటు పరం చేస్తూ నేషనల్ ఎసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో 1,00,000 ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. మైన్స్ డెవలప్మెంట్ అండ్ ఆపరేటింగ్ పేరుతో ప్రైవేటు కార్పొరేట్లకు భాగస్వామ్యం కల్పిస్తా దేశ భద్రత కూడా ప్రమాదం తీస్తున్నారని, ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించారు. పోస్టల్ శాఖ కార్పొరేట్ లాజిస్టిక్ సంస్థగా మార్చేశారు. పర్యావరణ పేరును విద్యుత్ బస్సులు తెచ్చి కార్పొరేట్లకు కట్టబెడుతూ ప్రభుత్వ రంగ ఆర్టీసీ బస్సులను బలహీనం చేస్తున్నారని విమర్శించారు. అందుకే జాతీయ కార్మిక సంఘాలన్నీ మే 20వ తేదీ సమ్మె చేయాలని నిర్ణయించగా, భారత, పాకిస్తాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో వాయిదా వేయడం జరిగిందని, జూలై 9న సమ్మె ఉంటుందని, రైస్ మిల్ డ్రైవర్లు, హమాలీలకు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీసీ నాయకులు, రైస్ మిల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు గుండెబోయిన వెంకన్న యాదవ్, దినకూలీల యూనియన్ అధ్యక్షులు కార్యదర్శి స్వరూప, సుకన్య, కోటమ్మ, రామయ్య తదితరులు పాల్గొన్నారు.